సికింద్రాబాద్ అమ్మవారి విగ్రహ ఘటన జరిగి 4 రోజులవుతున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని జోగిని శ్యామల అన్నారు. హిందూ దేవాలయాలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండోన్మెంట్ పరిధిలో దేవాలయాలు ఉంటేనే దేవాలయాలకు రక్షణ ఉంటుందా అని ప్రశ్నిస్తున్న జోగిని శ్యామలతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ ముత్యాల అమ్మవారి యొక్క ఆలయంలోని విగ్రహ ధ్వంసం జరిగి ఇప్పటికే 4 రోజులు అయిపోతున్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం స్థానికులు అంతేకాకుండా ఇక్కడి జోగినీలు వచ్చి మరి మద్దతిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందట్లేదు అంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జోగిని శ్యామల గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ముస్లిం అయ్యుండి లోపలికి వెళ్ళి అమ్మవారి యొక్క విగ్రహాన్ని కాలుతో తన్నడం జరిగింది. అంతే కాకుండా చాలా దారుణమైన మాటలు కూడా మాట్లాడుతున్నాడు అతను. ఇప్పటికి కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉండి మరి నన్ను అల్లా పంపించిండు అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎలా చూడొచ్చు? దీన్ని అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి అంటే మతోన్మాదాలు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళ భక్తిని దీన్ని పరిశీలించే విధంగా అంటే వీళ్ళు ఎంతవరకు తెగిడుస్తారు, మేము ఎంతకైనా మాట్లాడతాం, వీళ్ళు ఏం చేస్తారు అనే ఒక ధైర్యంతో అంటే ఎవరైతే వాళ్ళని వెల్ ట్రైన్ చేస్తున్నారో, వాళ్ళు ఎవరైతే వాళ్ళ ప్రవచనాలు ఇచ్చే ప్రవచకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ చూసి వీళ్ళు ప్రొవోక్ అవుతున్నారు. కాబట్టి అలాంటి చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి వాళ్ళు తయారవ్వరు. ఇప్పుడు మన హిందూ సనాతన ధర్మంలో భక్తి గురించి కానీ కట్టుబొట్టు గురించి కానీ సాంప్రదాయ సంస్కృతుల గురించి నేర్పిస్తారు. అందులో వాళ్ళు పోయడమే విషం చిమ్మే విధంగా కత్తిక జవాబ్ కత్తి ఈటిక జవాబ్ పత్తర్సేదేనా అని వాళ్ళు అలా తయారు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చెలరేగిపోతున్నారు. దీనికి మన ప్రభుత్వాలే కాదు మన దేశం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క దేవాలయాలు కాదు, ప్రతి దేవాలయాల మీద ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అడపదడప మనకు కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. బయటికి వచ్చే వాటిల్లో కనిపిస్తున్నాయి కానీ బయటికి రానివి చాలా ఉన్నాయి. సో వీటన్నిటి మీద రావద్దంటే ఒక చట్టం ఏ ప్రభుత్వాలకి వీళ్ళకి అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ఇనిషియేట్ తీసుకొని ఒక చట్టాన్ని తేవాలి. ఎందుకంటే వాళ్ళందరూ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక బిల్లు పెట్టాలి. ఏమని ఏ దేవాలయాల మీదనైనా ఏ మత విశ్వాసాలకు సంబంధించిన అంటే ప్రతి ఒక్క మతంలో వాళ్ళు గౌరవించాలి, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి, పక్క మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని ఆచరించాలి అనే విధంగా ఉండాలి. దేవాలయాలని పరిరక్షించుకునే చట్టం ఒకటి తెస్తేనే ఇలాంటి వాటికి పులి స్టాప్ పడుతుంది. అండ్ పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వాలి. ఇలాంటివి ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద కఠిన చర్యలు, వాళ్ళతో ఎవరెవరు అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. తప్పు చేసిన వాడిని ఒక్కడినే కాదు, తప్పు చేసిన వాడి స్నేహితులు, తప్పు చేసిన వాడిని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు ప్రోవోక్ చేస్తున్నారు. ఇప్పుడు వాడు చెప్పాడు పలానా ఒక మత పెద్ద ప్రచారకర్త ఆయన మాటలు విని నేను ప్రోవోక్ అయ్యాను అన్నారు. ఫస్ట్ ఆయనను అరెస్ట్ చేయండి. ఆయనను అరెస్ట్ చేస్తే ఇంకోసారి చేయకుండా ఉంటారు. సో ఇలాంటి చేస్తే ఇది జడ్ నుంచి పీకేసేయాలి, కింద మూలల నుంచి పీకాలి. కానీ ఒకటి వస్తుంటే కింద తయారు చేసేవి ఏర్లు, భూమిలో పదునైన ఏర్లు చాలా పాతుకుపోయి ఉన్నాయి. పూకటి వేళ్ళతో వీటిని పెకిలిస్తేనే ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఎవరో ఒకరు నీరు పోస్తూనే ఉంటాయి, ఆ మొలకలు ఎత్తుతూనే ఉంటాయి. కాబట్టి దీన్ని మొత్తమే లేకుండా చేయాలి, చెట్టునే నరికేయాలి. సికింద్రాబాద్ వరకు ఈ విగ్రహ ధ్వంసం అనేది కొనసాగుతూనే ఉంది. ఎవరిని పట్టుకున్నా కానీ వాడు మత్తులో ఉన్నాడు, గంజాయి మత్తులో ఉన్నాడు, లేకపోతే పిచ్చోళ్ళు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతుంది. నిజంగా పిచ్చి ఉంటే హిందూ దేవాలయాల పైన మాత్రమే ఎందుకు ఈ ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు? వాడు బెడ్ మీద ఉండి ఫేస్బుక్ వాడుతున్నాడు, వాడు పిచ్చోడా? వాడు పలానా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నాడు, వాడు పిచ్చోడా? వాడు మ్యాచింగ్ డ్రెస్ అంటే డ్రెస్ కోడ్ ఏదైతే ఉంటుందో మామూలుగా మనం అందరం ఎలా సహజంగా యూనిఫామ్ డ్రెస్అప్ అవుతామో అలా ఉన్నాడు, వాడు పిచ్చోడా? అసలు నిజంగా పిచ్చోడైతే ఇక్కడే ఎందుకు కనిపించింది, ఈ దేవాలయం ఎందుకు కనిపించింది? చాలా ఉన్నాయి కదా, మస్జిద్లు కూడా ఉన్నాయి కదా, కొంచెం ముందుకెళ్ళి అది కూడా గుల్లొచ్చుంది కదా. పిచ్చోడికి ఇదొకటే ఎందుకు కనిపిస్తుంది? అది ఇంకా చాలా పెద్దగా కనిపిస్తుంది కదా, దాని మీద కూడా వేయచ్చు కదా. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారు. కొంతమంది వాళ్ళని కాపాడడానికి ఇలాంటి ముసుగులో పిచ్చి అనే ముద్ర వేస్తున్నారు. కానీ పిచ్చి అని అంటే తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో షాక్స్ ఇవ్వాలి, అది కరెక్టమైన ట్రీట్మెంట్. పిచ్చోడని చెప్పి వదిలేస్తే ఎలా? వాడికి ట్రీట్మెంట్ ఇప్పించండి, తీసుకెళ్ళి ఎలక్ట్రిక్
వాడికి షాక్ పెట్టండి, అప్పుడు తెలుస్తుంది వాడు పిచ్చోడా కాదా అనేది. మీరు అట్లా అంటే ముందు ఏమో ఇట్లా చూస్తారు, అవ్వంగానే ఏదన్నా ఎండోమెంట్ ఎందుకు వస్తుంది, అవ్వకపోతే ఏదున్నా మాకు సంబంధం లేదంటే ఎట్లా, అది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి అలా అన్నప్పుడు. థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ చూడవచ్చు ఎండోమెంట్లో లేదు కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని తక్కువ చేసి చూడడం కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలలో కూడా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఆలయంలో కూడా చాలా వరకు ఈ ఏవైతే సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు, అంతేకాకుండా ఏ ఆలయం పైన అయినా ఎవరైనా దాడి చేయడానికి చూస్తే ఎవరైతే వారికి మూలం ఉంటారో వారిని కూకటి పేర్లతో సహా పీకి వేయాలంటూ ఇక్కడ శ్యామల గారు చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ చారితో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.